Attention please. పర్యాటక ప్రాంతంగా గోవా మషూర్. చాలా మంది టూరిస్టులకు అది ఫస్ట్ చాయిస్. బీచ్లో పరుగులు, సరదాలు, స్వేచ్ఛా విహారాలు, ఫుడ్, లిక్కర్. గోవా అంటే వేడుక, గోవా అంటే ముచ్చట, గోవా అంటే సరదాల వెల్లువ. మరి ఆంధ్ర గోవా గురించి విన్నారా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజానీకానికి ఆంధ్ర గోవా చేరువలో ఉంది. సీ ఫుడ్ తినాలన్నా, చౌకలో మద్యం సేవించాలన్నా అక్కడికి వెళ్లాల్సిందేనన్నది పరిసర ప్రాంత ప్రజల ఏకాభిప్రాయం. అక్కడ దొరకని వెరైటీ ఉండదు, దొరకని రుచి ఉండదు, వాహనాల ధరలు తక్కువే. అదే యానాం. యానాం రోడ్డు ఇరువైపులా పక్కపక్కనే ఎన్నో వైన్ షాపులు, అదే వరుసలో పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులు. పీతలు, రొయ్యలు, చేపలు విరివిగా లభిస్తాయి. సీజన్లో పులస చేపలకు, వాటితో పెట్టే పులుసు గుమగుమలకు విపరీతమైన ఆరాధకులు బారులు తీరుతారు. బారులు సరే, కిటకిటలాడుతూ ఉంటాయి. మంగళవారం సంతలో నాటుకోళ్లు చవగ్గా దొరుకుతాయి. ఎన్నో రకాల తినుబండారాలకు యానాం పెట్టింది పేరు. ఉడకబెట్టిన కర్రపెండలం ఎప్పుడన్నా తిన్నారా? గోవాలో దొరకదు కానీ ఆంధ్ర గోవాలో మాత్రం అదొక స్పెషల్ ఐటెం. బీచ్ రోడ్డు చివరన గోదావరి ఒడ్డు ఫోటోలకు గొప్ప ఫ్రేమ్. పుష్కర స్నానఘట్టంలో తీరిగ్గా జలకాలాడవచ్చు. యూరోపియన్ స్టైల్ ఆర్కిటెక్చర్, ముఖ్యంగా క్యాథలిక్ చర్చి నిర్మాణ శైలిలో ఆకట్టుకునే యానాం పట్టణాన్ని ఆకర్షక కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలు మరెన్నో ఉన్నాయి. కేవలం సందర్శకులుగా వెళ్తే గోదావరి రివర్ ఫ్రంట్, బోట్ రైడ్స్, దగ్గరలో కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ లాంటి టూరింగ్ స్పాట్లను మిస్ అవ్వద్దు. అదంతా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో భాగం కాబట్టి యానాంలో పన్నుపోటు తక్కువ. అందువల్ల పొరుగునే ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే యానాంలో తక్కువ ధరకు నాణ్యమైన బ్రాండెడ్ మద్యం లభిస్తుంది. ఎక్సైజ్ సుంకాలు తక్కువ కనుక వివిధ రకాల బ్రాండ్లు, బీర్లు, వైన్లు అక్కడ అందుబాటులో ఉంటాయి. భారీగా కొనేసి వెంట తెచ్చుకోవడం మాత్రం కుదరదు సుమా. అక్కడ తాగేసి రావాల్సిందే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.